దయ్యాలు, ఆత్మలు, పిశాచాలు ఉన్నాయా? ఇది చాలా పెద్ద చర్చే. ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటు చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేధావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాస్తా. ఎంత నమిలితే అంత సాగుతుంది, ఎంత వాగితే అంత కొనసాగుతుంది. ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలు, భూతాలు, శాపాలు ఉన్నాయా? ఉన్నాయి. భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా? చేసింది. ఎప్పుడు, ఎక్కడ? ఆ సంగతి తెలుసుకోవాలంటే భాన్గఢ్ కి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి జైపూర్ కి వెళ్లే మార్గంలో సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే ఒక చిన్న గ్రామమే భాన్గఢ్. ఆ గ్రామంలో ఒక బోర్డు ఉంటుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ బోర్డును పెట్టింది. ఆ బోర్డులో ఈ భాన్గఢ్ గ్రామంలోని భగ్నావశేషాల దగ్గర రాత్రి ఉండటానికి వీల్లేదు. ఎవరైనా రాత్రి ఈ ప్రదేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భాన్గఢ్ లో ఒక కోట ఉంది. కోటలో వీధులు, బజార్లు, నర్తనశాలలు, విశ్రాంతి గృహాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళ ఉన్న గోపీనాథ మందిరం, సోమేశ్వరాలయం, మంగళాదేవి గుడి, కేశవరాయ్ కోవెల ఉన్నాయి. ఇళ్ళు, వాకిళ్లు ఉన్నాయి. కానీ చీకటి కమ్ముకొచ్చేసరికి కోట మొత్తం ఖాళీ అయిపోతుంది. నరప్రాణి ఉండదు. రాత్రిపూట భగ్నావశేషాల దగ్గర ఎవరూ ఉండరు. మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతుంది. రాత్రి వేళ కోటలో గజ్జల సవ్వడి వినిపిస్తుంది. కోట లోపలి నుంచి అస్పష్ట సంగీత రాగాలు అలలు అలలుగా దొర్లుకొస్తుంటాయి. సందర్శకులు తీసిన గ్రూప్ ఫోటోల్లో టూరిస్టులతో పాటు ఏవేవో వింత నీడలు కూడా అప్పుడప్పుడూ పడుతుంటాయట. అంతేకాదు, కోటలోని ఇళ్లకి పై కప్పులుండవు. ఎవరైనా పొరబాటున కప్పు వేయడానికి ప్రయత్నిస్తే అవి తెల్లారేసరికి కూలిపోతాయి. భాన్గఢ్ 1573లో మహారాజా భగనాన్ దాస్ నిర్మించాడు. ఆయన దాన్ని తన కొడుకు మాధవ్ సింగ్ కోసం కట్టించాడు. మాధవ సింగ్ అక్బర్ సేనాని మాన్ సింగ్ కి తమ్ముడు. మాధవ సింగ్ తరువాత ఆయన కొడుకు ఛత్రసింగ్ రాజయ్యాడు. ఛత్రసింగ్ 1630లో చనిపోయాడు. ఆ తరువాత నుంచే భాన్గఢ్ కళ తప్పింది. 1720లో రాజా జయసింగ్ ఈ గ్రామాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత 1783 భయంకరమైన కరువు వచ్చింది. అప్పట్నుంచి ఊరు నిర్మానుష్యం అయిపోయింది. మరి భాన్గఢ్లోకి భూతాలు ఎప్పుడు వచ్చాయి? ఖచ్చితంగా తెలియదు. కానీ స్థానికుల కథనాల ప్రకారం బాబా భోలేనాథ్ అనే బాబాజీ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు. ఆయన దగ్గరికి వచ్చి అప్పటి రాజుగారు కోట నిర్మించుకునేందుకు అనుమతి కోరాడట. రాజా, నాకు డబ్బు దర్పం అంటే అసహ్యం. నువ్వు కోట కట్టుకో, రాజసౌధం కట్టుకో, కానీ దాని నీడ నాపై పడటానికి వీల్లేదు. పడ్డ మరుక్షణం ఊరు పాడుబడిపోతుంది. ఇది దయ్యాల కోటగా మారిపోతుంది అంటూ కండిషనల్ పర్మిషన్ ఇచ్చాడు బాబాజీ. రాజుగార్లు కోటలు కట్టుకున్నారు, రాజసౌధాలను కట్టుకున్నారు. క్రమేపీ భోలేనాథ్ మాట మరిచిపోయారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు బాబా కంటే ఘనుడు భాన్గఢ్ బాలయ్యలు వచ్చేశారు. భవనాల ఎత్తు పెంచేశారు. ఒక రోజు భాన్గఢ్ రాజసౌధం నీడ బాబాజీ సమాధిని తాకింది. ఆయన బాబాగారు రుణమో పణమో పుచ్చుకుని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే మునిసిపల్ అధికారి కాడు మరి. అంతే, శాపం తన పనిని తాను చేసుకుపోయింది. ఊరు పాడుబడిపోయింది. ఇంకో కథ ప్రకారం భాన్గఢ్ రాకుమారి రత్నావతి మంత్ర విద్యలో మహాదిట్ట. ఆమెని సింఘియా అనే ఇంకో మాంత్రికుడు మోహించాడు. రత్నావతికి మంత్రించిన నూనె పంపించాడు. ఆమె దాన్ని తాకగానే అతని వశమవుతుంది. కాని రత్నావతి ఆ నూనెను పారబోయించి తన మంత్రశక్తితో బండరాయిగా మార్చింది. ఆ బండరాయి దొర్లి వెళ్లి సింఘియాని పచ్చడి చేసేసింది. చనిపోతూ ఓసే అరుంధతి, నన్నీ బండ కింద కుళ్ళబెట్టావా? వదల బొమ్మాడి వదల స్టైల్లో తెల్లారేసరికి ఊరు పాడుబడిపోతుందని, అక్కడ రాత్రి ఉండేవాళ్లు చనిపోతారని శపించాడు. ఆ రాత్రికి రాత్రి ఊరు నాశనమైపోయిందట. అప్పట్నుంచి అది దయ్యాల కోట అయిపోయింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ విభాగం. ఆ విభాగం భాన్గఢ్ లో దయ్యాలున్నాయి జాగ్రత్త అని అధికారికంగా బోర్డు పెట్టించింది. కాబట్టి భారత ప్రభుత్వం దయ్యాలు, భూతాలు ఉన్నాయని అంగీకరించినట్టే కదా. ఇట్స్ అఫీషియల్ నౌ. దయ్యాలు, భూతాలు ఉన్నాయి. ఇప్పుడు భాన్గఢ్ టూరిస్టు పగటి పూట మాత్రమే సుమా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దయ్యాలున్నాయని నమ్ముతుందా? ఏమో తెలియదు. కాని ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రతి చోట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఉంటుంది. కాని భాన్గఢ్ లో మాత్రం వాళ్ళ ఆఫీసు లేదు.